ఆశీస్సు తెలపవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, అంతర్జాతీయ రంగస్థల నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఆహుతులైన రసజ్ఞులైన కళాభిమానులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది నాకు. మరలా 10-11 రోజులు విజయవాడ నగరంలో మన తెలుగు సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ఒక్కసారి అందరం గుర్తు చేసుకోబోతున్నాం. ఆ సాంప్రదాయ గొప్పతనాన్ని, ఆ యశస్సును ఒక్కసారి మరలా మనందరం కూడా అనుభవించబోతున్నాం. దీనికి కారకులు మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. గత 5 సంవత్సరాలుగా రాజకీయం చెప్పాలనేది నా ఉద్దేశం కాదు, కానీ గత పాలకులు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఈ కళా పోషణ కావచ్చు, ఈ సాంస్కృతిక విభాగాలన్నీ కూడా చచ్చుబడిపోయినాయి, నిర్వీర్యమైపోయినాయి. వాటన్నిటిని కూడా తీసుకొచ్చే గుమ్మడి గోపాలకృష్ణ గారికి నాటక అకాడమీ చైర్పర్సన్ వేసిన దగ్గర నుంచి కూడా ఆయన తహతహలాడిపోతున్నాడు. ఈ పౌరాణిక నాటకాల్ని, ఈ సాంఘిక నాటకాల్ని మన తెలుగు ప్రజలకు చూపించాలి. అణగారిపోతుంది, క్షీణించిపోతుందన్న మన తెలుగు ప్రభ ఈ పద్య నాటకం. ఈ పద్య నాటకాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన పడుతున్న తపన నాకు తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ 11 రోజులు విజయవాడ నగర ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా, కళాభిమానులందరూ కూడా ఇక్కడ మన ఘంటసాల కళాక్షేత్రం వీటన్నిటిలో కూడా జరుగుతాయి కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన సంస్కృతిని కాపాడటం అందరూ కూడా భాగస్తులు కావాలి. ఈ పద్యనాటకం అనేది మనకే, తెలుగువారికే ఉన్న సొత్తు. అది మరే భాషల్లోనూ లేదు పద్యనాటకం. ఆ పద్యనాటకాన్ని కాపాడుకోవడానికి ప్రతి తెలుగు బిడ్డ కంకణం కట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రాజకీయ రణగణ ధ్వనుల నుంచి ఒక 11 రోజులు మా అందరినీ మరల్చడానికి ఈ కార్యక్రమం విజయవాడ ఉత్సవం ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ ఉత్సవం కూడా జరగకుండా చూడాలని కొంతమంది మారీచ సమూహం ప్రయత్నం చేస్తున్నది సరైనది కాదు. రాజకీయంగా ఉండాలి, రాజకీయేతరంగా అందరూ కలిసి నడవాలనేది ఒక లక్ష్యంగా ఉండాలి తప్పితే ప్రతిదీ రాజకీయం చేయొద్దని చెప్పి కూడా ఆ సమూహానికి నేను తెలియజేస్తూ, విజయవాడ నగర ప్రజలకి ఒక మంచి అవకాశం ఇది. బయటకు రావాలంటే ఎక్కడా లేదు. సినిమాలు కూడా 2-3 రోజుల్లోనే మారిపోతున్నాయి. సినిమాలు అంతకంటే ఎక్కువ చూడలేదు జనం. సెల్ ఫోన్కి, ఇంట్లో టీవీ సినిమాలకే అందరూ కూడా పరిమితం అయిపోయారు. ఒక గృహిణి బయటకు రావాలంటే అవకాశం లేదు. మనకు విజయవాడ నగరంలో పెద్ద పార్కులు లేవు, ఆహ్లాదకరంగా తిరిగే ప్రదేశాలు లేవు. ఇప్పుడు ఈ చిన్ని గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్నివాల్, ఈ విజయవాడ ఉత్సవం వీళ్ళందరూ కూడా సేద తీరుస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, దీన్ని ఉపయోగించుకోవాలి. భార్యాబిడ్డల్ని బయటకు తీసుకురావాలి. వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా అమ్మవారి దర్శనం అయిన తర్వాత దీంట్లో కూడా పాలు పంచుకునేటట్లుగా చూడాలని చెప్పి కూడా తెలియజేస్తూ, తద్వారా మన తెలుగు సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాన్ని, మన భాష ఔన్నత్యాన్ని మరుగుపడిపోకుండా, క్షీణించకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిలిచిన సోదరులు గోపాలకృష్ణ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు, మాకు, అందరు కూడా, తెలుగు ప్రజలందరూ కూడా మెండుగా ఉండాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, గౌరవ ముఖ్యమంత్రి ఆశలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. మరికొద్ది క్షణాల్లో విజయవాడ ఉత్సవ్ ఈ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి.